నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. స్వదేశీ నేరగాళ్లపై ట్రంప్ కన్ను, విదేశీ జైళ్లకు పంపే ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు, అనుక్షిపణి అంటూ ఉపరాష్ట్రపతి ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవని ఆర్టికల్ 142ను దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్య. సోనీ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లో పెట్టుబడుల అవకాశాలపై వివరించిన ముఖ్యమంత్రి. మా కూటమి ప్రభుత్వానికి సహకరించండి, బ్యాంకర్స్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు. స్పందించిన బండి సంజయ్, కాంగ్రెస్ నేతల భాష దారుణంగా ఉందని మండిపాటు. గో మరణాలను నిరూపిస్తామనే భయంతోనే గృహ నిర్బంధం, మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్, కటకటాల వెనక్కి పంపిన పోలీసులు. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందంటూ బొత్స సత్యనారాయణ ఫైర్. మామూళ్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణ. హైదరాబాద్ లో పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు, నష్టాలను తప్పించుకునేందుకు L&T సంస్థ కసరత్తులు. POK పై పాకిస్తాన్ కు భారత్ గట్టి కౌంటర్, విదేశీ భూభాగం పాకిస్తాన్ కు జీవనాడి ఎలా అవుతుందనే ప్రశ్న. ఓదెలా 2 అంచనాలను నిజం చేసింది. ఈ సినిమా సునామీ మొదలు కాబోతుందన్న దర్శకుడు సంపత్ నంది. నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్ 163 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో కొట్టేసిన వైనం. కేసరి 2 ఇంట్రో మిస్ అవ్వకండి, అభిమానులకు అక్షయ్ రిక్వెస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా పౌరులైన కొందరు తీవ్ర నేరస్తులను విచారణ అనంతరం మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్లోని జైళ్లకు పంపే ఆలోచనను ట్రంప్ యాంత్రాంగం పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనపై రాజ్యాంగ నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయూబ్
బుకేలేతో జరిగిన సంభాషణలు ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. అమెరికాలో జైలు స్థలానికి కొరత ఉందని, స్వదేశీ నేరగాళ్లను ఎల్ సాల్వడార్లోని అతిపెద్ద జైలు సిఈసిఓటీకు పంపే అవకాశం గురించి మాట్లాడినట్లు తెలిసిందే. అయితే ఇది చట్టబద్ధతం అయితేనే ముందుకు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అత్యంత క్రూరమైన పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను మాత్రమే అది చట్టం అనుమతిస్తేనే ఈ విధంగా పంపే విషయాన్ని పరిగణిస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరోవైపు అమెరికా పౌరులను ఇలా విదేశీ జైళ్లకు పంపడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. పౌరులను బహిష్కరించడానికి అమెరికా చట్టాల్లో ఎలాంటి అధికారం లేదని వారు నొక్కి చెబుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ న్యాయ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడాన్ని, అలాగే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీ నగదు పట్టుబడిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరును ఆయన బహిరంగంగా ప్రశ్నించారు. రాజ్యసభ ఇంటర్నల్ 6వ బ్యాచ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ధన్కర్ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి కోర్టులు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉండకూడదని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 న్యాయ వ్యవస్థ చేతిలో 24 గంటలు అందుబాటులో ఉండే అనుక్షిపణిగా మారిందని, ఇది ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అవి చట్టాలుగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు తమిళనాడు కేసులో ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి విధులు కూడా ఆర్టికల్ 201 ప్రకారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఆ తీర్పులో ధర్మాసనం పేర్కొంది. మార్చి 14 నుండి 15 తేదీలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీగా నగదు పట్టుబడిన ఘటనను కూడా ధన్కర్ ప్రస్తావించారు. ఈ ఘటన మార్చి 21న ఒక పత్రిక కథనంతో గానీ వెలుగులోకి రాలేదని, ఈ జాప్యం ఆమోదయోగ్యమేనా అని ప్రశ్నించారు. అయితే నెల రోజులు గడిచిన ఈ కేసులో పురోగతి లేకపోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. Let me take incidents that are most recent. They are dominating our minds. An event happened on the night of 14th and 15th of March in New Delhi at the residence of a judge. For 7 days, no one knew about it. We have to ask questions to ourselves. Is the delay explainable? Condonable? Does it not raise certain fundamental questions in any ordinary situation? And ordinary situations define rule of law. Things would have been different. It was only on 21st March, disclosure by a newspaper, that people of the country were shocked as never before. They were in some kind of limbo, deeply concerned and worried at this explosive, alarming expose. Thereafter, fortunately, in public domain, we had input from authoritative source, the Supreme Court of India, and the input indicated culpability. Input did not lead to doubt that something was amiss, something required to be investigated. Now the nation waits with bated breath. The nation is resting because one of our institutions, to which people have looked up always with highest respect and deference, was put in the dock. It is now over a month. Even if it is can of worms, even if there are skeletons in the cupboard, time to blow up the can, time for its lid to go out, and time for the cupboard to collapse. Let the worms and skeletons be in public domain so that cleansing takes place.
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యో మెట్రోను సందర్శించారు. టోక్యో మెట్రోను 9 లైన్లతో అత్యాధునికంగా నిర్మించారు. దాని కార్యాచరణ, సాంకేతిక వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. ప్రయాణికులకు అందిస్తున్న అత్యంత సౌకర్యవంతమైన సేవలను పరిశీలించింది. సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ఆ తర్వాత జపాన్ కంపెనీ మారుబేని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది. ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఇందుకు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మారుబేని సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు అధికారులు సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొదటి ప్రాజెక్ట్ ఇదేనని, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతోనూ సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. మెట్రో రైలు 2వ దశ, మూసి పునరుజ్జీవానికి ఆర్థిక సాయం కోరారు. ఓఆర్ఆర్, త్రిబుల్ అభివృద్ధికి కూడా ఆర్థిక సాయం కోరుతున్నారు. ప్రభుత్వం అందించే రేషన్ కోసం చాలా మంది ప్రజలు ప్రతి నెల ఎదురు చూస్తున్నారని, రేషన్ అందించేందుకు రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడం జరిగిందని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో దాదాపు 24,000 కోట్ల రూపాయలను చెల్లించిందని చెప్పారు. సంస్కరణల్లో భాగంగా నూతన సాంకేతిక విధానం అవలంబించి ధాన్యం కొనుగోలుకు వాట్సాప్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. వాట్సాప్ విధానంలో 17,000 మంది రైతులు ధాన్యం అమ్మకం జరిపారన్నారు. నూతన సాంకేతిక విధానంతో కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రతి వేర్ హౌస్, గోడౌన్ వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని, కాబట్టి బ్యాంకర్స్ వడ్డీ రేటు తగ్గించుకుని ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సహకరించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన భాష అత్యంత దారుణమని, అది కేవలం అవమానకరంగానే కాకుండా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర సాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు కావని, రాహుల్ గాంధీ స్వయంగా రాసిచ్చిన స్క్రిప్టును వారు చదివారని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ దివాలా కోరుతనంతో అవమానకరంగా మాట్లాడారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుందని అన్నారు. చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశమంతా చిత్రీకరించుకుంటుందన్న నిరాశ కావచ్చు, లేదా దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోతున్నామనే పేరాస కావచ్చు, కానీ వ్యక్తిత్వం, వివేకం మరిచి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వారి భాషా తీరును చూస్తుంటే 2029లో కాదు, మరో యుగం గడిచినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన విమర్శించారు. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మృతిని నిరూపిస్తారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు విసిరిన సవాల్ను స్వీకరించి గోశాలకు వెళ్తున్న తనను పోలీసులతో బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సవాల్ చేసిన పల్ల శ్రీనివాసరావు తోక ముడిచి పత్తా లేకుండా పోయారని అన్నారు. ఒకవైపు ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా వందల మంది పోలీసులను మోహరించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు వెళ్లి మేము రావటం లేదని చిల్లర రాజకీయం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. సాధు పుంగవులు, హిందూ ధార్మికవేత్తల సమక్షంలో టీడీపీ వారికి గోవుల మరణాలపై వాస్తవాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద.
ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ ఫార్మర్ అతనెవరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసినంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడయ్యా శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్దపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్స్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. బెంగళూరులోని మగడి రోడ్డులో జరిగింది ఘటన. ఈ నెల 12న ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. అనంతరం దానిని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరడంతో యువకుడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అయింది. రీల్ ద్వారా నిందితుడికి ట్రాక్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్ లో షేర్ చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీ నేతల అరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిందాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలను వేధించి రాష్ట్రం నుంచి సాగనంపారని, ఇప్పుడు కడప జిల్లాలోని సిమెంట్ పరిశ్రమలను మాయించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు వచ్చి దాన్ని చెరగొట్టండి అర్థం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అర్థం. మరి వాళ్ళు ఇప్పేట అది ఉన్నట్టుగా ఉంది. నాకు ఓ పత్రిక చూస్తే, టీవీలు చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఇంకో ఆ సిమెంట్ పరిశ్రమని అక్కడ వచ్చి బస్తాకు వచ్చి 10 రూపాయలు ఇమ్మన్నారు, 20 రూపాయలు ఇమ్మన్నారు, లేకపోతే పరిశ్రమను ఆపిమ్మన్నారు అని 1-2 పరిశ్రమలు వచ్చి పల్నాడు జిల్లాలో ఆపిన పరిస్థితి మనందరికీ తెలుసు. నేను రోజున కడపలో అక్కడ జరుగుతున్న ఆ సిమెంట్ పరిశ్రమ దౌర్జన్యం తెలుసు. ఒక 3-4 నెలల కిందట ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దాని దగ్గర నుంచి ఆ యాష్ గురించి పడిన గొడవలు మనందరికీ తెలుసు. అంతకుముందు అనంతపూర్లో జరిగిన సంఘటన మనకు తెలుసు. 1 కాదు 2 కాదు. లేకపోతే కృష్ణపట్నంలో అవుట్ సోర్స్ ఉద్యోగులు తీసుకుంటుంటే అక్కడ స్థానిక నాయకులు ఏ రకంగా ఆ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మీద ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏం చేస్తారో తెలుసు. అంతెందుకు మన పక్కనున్న హెచ్ఆర్లో ఉన్న యూపీ బీర్ ఫ్యాక్టరీని
ఏ విధంగా దౌర్జన్యం చేసి మాకు వెళ్తున్న మీ పెన్షన్ కోడ్కి ఒక లారీకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నెలకి ఎంత ఇవ్వాలి అని ఆ స్థానికంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అక్కడ దౌర్జన్యం చేస్తారో మనం చూసాం. ఒకటిగా రెండు కాదు, అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రకంగా చేస్తూ అంతెందుకు జిందాల్ పరిశ్రమ, జిందాల్ యాజమాన్యం ఈ దేశంలోనే టాటా, బిర్లా, ఆ తర్వాత అదానీ, తర్వాత జిందాల్, ఇవి ఇవాళ ప్రధానంగా మన దేశంలో ఉన్న ఆర్థికవేత్తల్లో ఒక వర్షకంలో తీసుకుంటారు. అలాంటి జిందాలు సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనం చూసాం. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదివరకే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44% మేర పెంచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఛార్జీలను ఎంత పెంచాలనే అంశంపై ఎల్ఎన్టీ కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగానే హాలిడే సేవర్ కార్డు, మెట్రో కార్డుపై లభించే 10% డిస్కౌంట్ ను తొలగించింది. మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా ఎల్ఎన్టీ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంటుంది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛార్జీల పెంపుదల కోసం ఎల్ఎన్టీ గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే పలు కారణాల వల్ల ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయడమే కాశ్మీర్ తో పాకిస్తాన్ కు ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కాశ్మీర్ తమకు జీవనాడి అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా స్పందించింది. విదేశీ భూభాగం పాకిస్తాన్ కు జీవనాడి ఎలా అవుతుందని ప్రశ్నించింది. కాశ్మీర్ భారత భూభాగం అని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ కాశ్మీర్ విషయంలో తమ వైఖరి సరైనదేనని అన్నారు. కాశ్మీర్ ను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ పై విధంగా స్పందించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని గతంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని ఆరోపించారు. పాకిస్తాన్ కు పీఓకే విదేశీ భూభాగమే అవుతుందని, అందుకే ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తుందని అన్నారు. ఓదెల సినిమాపై తాము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయని, నాగసాధువుగా తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుందని ముందే చెప్పానంటూ దర్శకుడు సంపత్ నంది తెలిపారు. సినిమా చూసిన ఆడియన్స్ కూడా అదే మాట అంటున్నారని, శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతున్నది. శివశక్తిగా తమన్నా చేసే రచ్చ అప్పుడే ఆరంభమవుతుంది అన్నారు అగ్ర దర్శకుడు. ఆయన క్రియేటర్ గా వ్యవహరించగా తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఔదలాటు గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డి మధు నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశారని, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయిందని, ఆధ్యాత్మికత మూర్తి భావించిన నాగ సాధువుగా తమన్నా పాత్ర ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుందని నిర్మాత డి మధు ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. వాంఖేడే స్టేడియంలో ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో నెగ్గారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేశారు. అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి విజయ్ భేరి మోగించింది. రాన్ రికెల్టన్ 21, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, తిలక్ వర్మ 21, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశారు. ఆఖర్లో ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. అప్పటికి విజయానికి కావాల్సింది 1 పరుగే. సన్ రైజర్స్ పేసర్ ఇషాన్ మలింగా ఓవర్లలో హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్లను అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఓవర్లో తిలక్ వర్మ 4 కొట్టడంతో ముంబై విజయం సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3, ఇషాన్ మలింగా 2, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కేసరి చాప్టర్ 2 అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్ అనేది ట్యాగ్ లైన్.
మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశాడు అక్షయ్ కుమార్. ఈ సినిమా చూసేవారు ఇంట్రో మిస్ అవ్వకండంటూ తెలిపాడు. సినిమా చూడటానికి వచ్చే వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి కేసరి 2 ఇంట్రో మిస్ అవ్వకండి. ఈ సినిమాలో మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మీ కెమెరా ద్వారా ఇది ప్రతి ఒక్కరికి చేరుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్న వారు ఆలస్యంగా రాకూడదని తెలుసుకోవాలి, సరైన సమయంలో రావాలి. ఈ సినిమా యొక్క కథ 10 నిమిషాల నుంచే ప్రారంభమవుతుందంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్వదేశీ నేరగాళ్లపై ట్రంప్ కన్ను, విదేశీ జైళ్లకు పంపే ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు, అనుక్షిపణి అంటూ ఉపరాష్ట్రపతి ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవని ఆర్టికల్ 142ను దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్య. సోనీ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, హైదరాబాద్ లో పెట్టుబడుల అవకాశాలపై వివరించిన ముఖ్యమంత్రి. మా కూటమి ప్రభుత్వానికి సహకరించండి, బ్యాంకర్స్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు. మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు. స్పందించిన బండి సంజయ్, కాంగ్రెస్ నేతల భాష దారుణంగా ఉందని మండిపాటు. గో మరణాలను నిరూపిస్తామనే భయంతోనే గృహ నిర్బంధం, మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్, కటకటాల వెనక్కి పంపిన పోలీసులు. పరిశ్రమలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందంటూ బొత్స సత్యనారాయణ ఫైర్. మామూళ్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణ. హైదరాబాద్ లో పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు, నష్టాలను తప్పించుకునేందుకు L&T సంస్థ కసరత్తులు. POKపై పాకిస్తాన్ కు భారత్ గట్టి కౌంటర్, విదేశీ భూభాగం పాకిస్తాన్ కు జీవనాడి ఎలా అవుతుందనే ప్రశ్న. ఓదెలా 2 అంచనాలను నిజం చేసింది. ఈ సినిమా సునామీ మొదలు కాబోతుందన్న దర్శకుడు సంపత్ నంది. నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్ 163 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో కొట్టేసిన వైనం. కేసరి 2 ఇంట్రో మిస్ అవ్వకండి, అభిమానులకు అక్షయ్ రిక్వెస్ట్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.